ఎస్ఎల్బీసీ టన్నెల్లో నిన్నటి నుంచి నాన్ స్టాప్ గా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని బయటకు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. అక్కడి పరిస్థితిపై సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి ఘటనా స్థలంలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ కొనసాగుతుంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ఆర్మీ 13 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లింది. ఈ రాత్రికి శ్రీశైలానికి నేవీ స్పెషల్ రెస్క్యూ టీమ్స్ చేరుకోనున్నాయి. ఓటా, బురదతో స్పాట్ కు చేరుకోలేకపోతున్నారు రెస్క్యూ సిబ్బంది. స్పాట్ లోనే ఉండి మంత్రులు ఉత్తమ్, జూపల్లి మినిట్ టు మినిట్ పర్యవేక్షిస్తున్నారు. అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు మంత్రులను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరకు వెళ్లాయి ఎన్డీఆర్ఎఫ్ టీములు. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ 2 వైపులా పూర్తిగా మట్టి, బురదతో నిండిపోయాయి. ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల వెనుకకు వచ్చిందని ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. तो पानी निकालने का प्रोसेस अभी चल रहा है. पानी जैसे ही एक बार निकल जाता है तो उसके बाद फिर जो डेब्री क्लियरेंस का प्रोसेस है वो शुरू होगा. फिर जो विक्टिम्स फंसे हुए हैं उनको निकाला जाएगा. जैसे मैंने पहले ही बताया, डीवाटरिंग जरूरी है. उसके बाद जो वहाँ का रबल्स हैं, जो डेब्रीज हैं, उनको निकालना जरूरी है. जो विक्टिम्स है उनको निकालने के लिए నిన్నటి నుంచి ఘటనా స్థలంలోనే ఉండి రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. సహాయక చర్యలపై అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీములతో టన్నెల్ లోపలికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఐఏఎస్ అధికారి శ్రీధర్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ సహా ఏజెన్సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రులు. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదం సమయంలో పనిచేసిన టెక్నికల్ టీంను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 13.5 కిలోమీటర్ల వరకు టన్నెల్ బానే ఉంది. చివరి 200 మీటర్లు నీళ్లు, మట్టి కలిసి బురదగా మొత్తం టన్నెల్ నిండిపోయింది. వాళ్ళని రక్షించుకోవడానికి మేము సీరియస్గా అన్ని ఎఫర్ట్లు పెడుతున్నాం. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ అన్ని ఏజెన్సీస్తో పనిచేస్తున్నాం. ప్రమాదంపై ఆరా తీశారు రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, ప్రమాదం జరిగిన తీరును రాహుల్ కు వివరించారు సీఎం. కార్మికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని సూచించారు రాహుల్ గాంధీ. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అయితే 8 మంది కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి సమయం పట్టవచ్చన్నారు మంత్రి. ఘటనా స్థలంలో నీళ్లు, బురద ఉండటంతో అక్కడికి చేరుకోవడానికి కొంత సమస్య ఏర్పడుతుందన్నారు మంత్రి. ఇక్కడైతే చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్లి రావడం జరిగింది. ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తాము. జరిగిన సంఘటన బట్టి చూస్తే 100 టన్నులు ఉన్నటువంటి టీపీటీ మిషన్ పార్ట్ సుమారుగా 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర రెస్క్యూ కొనసాగుతుందని ఇండియన్ ఆర్మీ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలో ఆర్మీ మెడికల్ టీం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నుంచి మొత్తం 3 బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు అధికారులు. Completely around 3 medical teams. One is from the Army Medical Corps, which has come from the Bison Division in Secunderabad, and the second one is from the NDRF team, and the third one is from the State Department, where we have the medical officers from the State Department as well. So total 3 teams are there. As and when we are just ready with the equipment and all the medications, as and when they reach, we are able to resuscitate and transfer to them to the higher hospital. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించే చర్యలు వేగవంతం చేయాలన్నారు ఎంపీ డీకే అరుణ. టన్నెల్ రెస్క్యూపై నాగర్ కర్నూలు జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను ప్రాణాలతో రక్షించేందుకు నిన్నటి నుంచి రెస్క్యూ టీములు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా బాధితులను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.